ఒక తెలుగు ఆటగాడు క్రికెట్ లో అల్లలు క్రియేట్ చేస్తున్నాడు. 5 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఒక ప్లాస్టిక్ బ్యాట్ తో తన ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పుడు ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు. 2003 మే 26న విశాఖపట్నంలో పుట్టాడు. చిన్నప్పుడు హిందుస్థాన్ జింక్ గ్రౌండ్స్ లో సీనియర్స్ క్రికెట్ ఆడుతుంటే చూడడానికి వచ్చేవాడు. ఈ విధంగా క్రికెట్ పై ఇష్టంని పెంచుకొని క్రికెట్ రావాలని డిసైడ్ అయ్యాడు. అతనే నితీష్ కుమార్ రెడ్డి. వాళ్ళ నాన్నగారు చాలా బాగా సపోర్ట్ చేసేవారు. నితీష్ అన్నకి ఫుల్ గా సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళ నాన్నగారు జాబ్ నే వదిలేశారు. దీని తర్వాత VDCA క్యాంప్స్ కి వెళ్లి కుమారస్వామి గారి కోచింగ్ తో ట్రైనింగ్ తీసుకునేవాడు. నితీష్ అన్నకి 12-13 ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు జాబ్ వదిలేశాక ఇతను క్రికెట్ పై మొత్తం రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసినప్పుడు క్రికెట్ పాలిటిక్స్ ఉంటాయని భయపడ్డాడు. కానీ అతని స్కిల్ తో అతని టాలెంట్ తో ముందుకు సాగాడు. ఇంకా అక్కడ స్టార్ట్ అయ్యి వెనక్కి తిరిగిందే లేదు. అండర్ 16లో విజయ్ మర్చెంట్ ట్రోఫీలో 1237 రన్స్ కొట్టాడు. 26 వికెట్స్ తీసి అతని టాలెంట్ ని మొత్తం ప్రూవ్ చేశాడు. ACA అవార్డు ని తీసుకున్న మొదటి ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. SRH వాళ్ళు 2023లో నితీష్ అన్నని 20 లక్షలకి తీసుకున్నారు. 2024 IPL లో బెస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచాడు. స్ట్రైక్ రేట్ 142తో 303 రన్స్ కొట్టిండు. ఇతని పర్ఫార్మెన్స్ కి 2025లో SRH వాళ్ళు 6 కోట్లకి తీసుకున్నారు. ఇంకా అక్కడ నుంచి టెస్ట్ మ్యాచ్ కి ఎంటర్ అయ్యాడు. 6 ఓవర్స్ లో 196 రన్స్ కొట్టిండు. ఆస్ట్రేలియాపై సెంచరీ చేసి చరిత్రను నిలిచాడు. ఎర్లీ డేస్ లో పర్సనల్ ఇష్యూస్ ని ఓవర్కమ్ చేసి వాళ్ళ నాన్నగారి నమ్మకాన్ని నిలబెట్టాడు. 2018లో విరాట్ కోహ్లీ గారి దగ్గర ఫోటో దిగడానికి వెళ్ళినప్పుడు అక్కడ అలో లేనందుకు సీక్రెట్ గా ఫోటో దిగాడు. కానీ 2024లో ఆస్ట్రేలియా మ్యాచ్ లో కలిసి బ్యాటింగ్ చేశాడు. ఇది కదా రియల్ సక్సెస్ అంటే.